2026 సంవత్సరానికి భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం అంచనాలు కొన్ని ఆందోళనలు కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది 2026లో ప్రపంచ యుద్ధం, బంగారు రష్, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభం మొదలైనవి ఎదుర్కోవాల్సి రావచ్చు. 2026 సంవత్సరానికి సంబంధించి భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం అంచనాలు కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు 2026 సంవత్సరానికి కేవలం 2 నెలలు మాత్రమే మిగిలి ఉండగా బాబా వంగా చెప్పిన అంచనాలు మరోసారి ముఖ్యాంశాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యుద్ధం, ఆర్థిక ఇబ్బందులు మరియు అనేక ఇతర అంచనాలు ఉన్నాయి. 2026 సంవత్సరానికి భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం అంచనాలను అన్వేషిద్దాం. 2026లో పెద్ద యుద్ధం జరుగుతుందా? రెండు 2026 సంవత్సరానికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రవచనాల్లో ఒకటి తూర్పున ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి పశ్చిమ దేశాల విధ్వంసానికి దారితీసే ఒక పెద్ద యుద్ధం గురించి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులను తెస్తోంది. భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం 2026లో రష్యా నుండి ప్రపంచాన్ని ఆధిపత్యం చేయగల శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడు. అతన్ని యుగ పురుషుడు అని పిలుస్తారు. భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం ఇబ్బందుల గురించి హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం రాజకీయ మరియు ఆర్థిక మార్పులను తీసుకురాబోతోంది. దీని అర్థం ఈ సమయంలో కొన్ని దేశాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం అనేక దేశాలు ఇప్పటికే ఉద్రిక్తతను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు నిరంతరం పెరుగుతున్న బంగారం ధరలు కూడా ఆందోళనలు మరింత పెంచుతున్నాయి. 2026 సంవత్సరంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు. ఈ సంవత్సరం వాతావరణ మార్పు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు వరదలు మరియు వేడి తరంగాల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. భూకంపాల కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు కూడా వినాశనాన్ని చవిచూస్తాయి. మానవ జీవితాన్ని ఏఐ ఆధిపత్యం చేస్తోంది. భవిష్యాచారి జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం 2026లో ఏఐ మరింత శక్తివంతమవుతోంది. దీని ప్రభావం ఉద్యోగాలపై కనిపిస్తోంది. ఏఐలో సంభవించే మార్పులు మానవ జీవితానికి అనేక ఇబ్బందులను సృష్టించవచ్చు. ఏఐ అంత వేగంగా మార్పులను తెస్తుంది మరియు మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని నియంత్రించడం మానవులకు కష్టమవుతుంది. అయితే ఏఐ విషయంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా చాలా మంది ఇప్పటికే తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. 2026లో గ్రహాంతరవాసులతో సంబంధాలు ఉంటాయా? భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం ఇతర ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు జరగవచ్చు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ చిక్కులు లేవు. ఇది మానవాళికి ఒక కీలకమైన ఘట్టంగా నిలుస్తోంది. దీనికి శాస్త్రీయ అధ్యయనం జరుగుతున్నట్లుగా చెబుతున్నారు భవిష్యాచార్య జీవీఎల్ఎన్ 2026 సంవత్సరానికి భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం అంచనాలు కొన్ని ఆందోళనలు కలిగిస్తున్నాయి. వచ్చే ఏడాది 2026లో ప్రపంచ యుద్ధం, బంగారు రష్, ప్రకృతి వైపరీత్యాలు, ఆర్థిక సంక్షోభం మొదలైనవి ఎదుర్కోవాల్సి రావచ్చు. 2026 సంవత్సరానికి సంబంధించి భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆలోచన ప్రకారం అంచనాలు కొంత గందరగోళాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు 2026 సంవత్సరానికి కేవలం 2 నెలలు మాత్రమే మిగిలి ఉండగా బాబా వంగా చెప్పిన అంచనాలు మరోసారి ముఖ్యాంశాల్లో ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రపంచ యుద్ధం, ఆర్థిక ఇబ్బందులు మరియు అనేక ఇతర అంచనాలు ఉన్నాయి.
2026 సంవత్సరానికి భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆచార్యుల ఆలోచన ప్రకారం అంచనాలను అన్వేషిద్దాం. 2026లో పెద్ద యుద్ధం జరుగుతుందా? రెండు 2026 సంవత్సరానికి సంబంధించిన అత్యంత ప్రజాదరణ పొందిన ప్రవచనాలలో ఒకటి తూర్పున ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి పశ్చిమ దేశాల విధ్వంసానికి దారితీసే ఒక పెద్ద యుద్ధం గురించి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా పెద్ద మార్పులను తెస్తోంది. భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆచార్యుల ఆలోచన ప్రకారం 2026లో రష్యా నుండి ప్రపంచాన్ని ఆధిపత్యం చేయగల శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడు. అతన్ని యుగ పురుషుడు అని పిలుస్తారు. భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆచార్యుల ఆలోచన ప్రకారం ఇబ్బందుల గురించి హెచ్చరిస్తున్నారు. ఈ యుద్ధం రాజకీయ మరియు ఆర్థిక మార్పులను తీసుకురాబోతోంది. దీని అర్థం ఈ సమయంలో కొన్ని దేశాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం అనేక దేశాలు ఇప్పటికే ఉద్రిక్తతను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు నిరంతరం పెరుగుతున్న బంగారం ధరలు కూడా ఆందోళనలు మరింత పెంచుతున్నాయి. 2026 సంవత్సరంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం అనేక ప్రకృతి వైపరీత్యాలు సంభవించవచ్చు. ఈ సంవత్సరం వాతావరణ మార్పు గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ప్రపంచంలోని అనేక ప్రాంతాలు వరదలు మరియు వేడి తరంగాల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. భూకంపాల కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు కూడా వినాశనాన్ని చవిచూస్తాయి. మానవ జీవితాన్ని ఏఐ ఆధిపత్యం చేస్తోంది. భవిష్యాచారి జీవీఎల్ఎన్ ఆచార్యుల ఆలోచన ప్రకారం 2026లో ఏఐ మరింత శక్తివంతమవుతుంది. దీని ప్రభావం ఉద్యోగాలపై కనిపిస్తోంది. ఏఐలో సంభవించే మార్పులు మానవ జీవితానికి అనేక ఇబ్బందులను సృష్టించవచ్చు. ఏఐ అంత వేగంగా మార్పులను తెస్తుంది మరియు మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని నియంత్రించడం మానవులకు కష్టమవుతుంది. అయితే ఏఐ విషయంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏఐ కారణంగా చాలా మంది ఇప్పటికే తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. 2026లో గ్రహాంతర వాసులతో సంబంధాలు ఉంటాయా? భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆచార్యుల ఆలోచన ప్రకారం ఇతర ప్రపంచంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు జరగవచ్చు. అయితే దీనికి ఎటువంటి శాస్త్రీయ చిక్కులు లేవు. ఇది మానవాళికి ఒక కీలకమైన ఘట్టంగా నిలుస్తోంది. దీనికి శాస్త్రీయ అధ్యయనం జరుగుతున్నట్లుగా చెబుతున్నారు భవిష్యాచార్య జీవీఎల్ఎన్ ఆచార్యులు.